మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఎంతో గొప్ప మనసుతో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నమస్తే. ఈరోజు తబలా లెసన్ నెంబర్ 38 మనం చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క లెసన్ మీరు వినబోయే ముందు మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తబలా లెసన్స్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క తబలా లెసన్ క్లారిటీగా లెఫ్ట్ టు రైట్ వినేందుకు హెడ్ ఫోన్ యూజ్ చేయండి. తర్వాత ఈరోజు ఈ యొక్క లెసన్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ రైట్ తబలా మీద తిరిగిట లెసన్లో డిఫరెంట్ తిరిగిటాన్ని మనము ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క లెసన్ వినబోయే ముందు మరొకసారి మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో క్లాసులు వింటున్నా, నా యొక్క డివోషనల్ కచేరీలు వింటున్నా ఎవరే కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఛానల్ని ప్రోత్సహించండి. తబలా పాఠాలు నేర్చుకోండి. డివోషనల్ భక్తి సంగీత కార్యక్రమాలు నేను తబలా ప్లే చేసినటువంటి వినండి. విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అలాగే ఈ యొక్క క్లాసులు ఇప్పుడు 37 వరకు జరిగాయి. నిన్న ఈరోజు నాకు ఫోన్లో నెక్స్ట్ క్లాస్ లెసన్ చెప్పండి సార్, మేము చాలా శ్రద్ధగా వింటున్నాము, మీ యొక్క పాఠాలని ప్రాక్టీస్ చేస్తున్నాము అని దాదాపు ఇప్పటికి 12 మంది నిన్న ఈరోజు నాకు కొత్తగా నాకు తెలియని వాళ్ళు మన యూట్యూబ్లో నా నెంబర్ చూసి నాకు కాల్ చేశారు. బయట జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు, కాబోయే కళాకారులు, తబలాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయంట, తీసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు. నెక్స్ట్ లెసన్ ఎప్పుడు చెప్తున్నారు సార్, మేము నేర్చుకుంటాం, ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అని అడగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ యొక్క ప్రోత్సాహానికి నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క తిరిగిట లెసన్ అంటే ఈ యొక్క తిరిగిట లెసన్లో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈ కరీనా ఉంది కదా రైట్, ఈ కరీనా దీని మీద 3 స్టెప్పులు 1, 2, 3 ఈ యొక్క కరీనాని ఈ బ్లాక్ స్కిన్ మీద ఉన్నటువంటి ఈ బ్లాక్లో 3 విధానాలుగా ఈ యొక్క తిరిగిట లెసన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఈ యొక్క లెసన్ ఈరోజు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది వల్ల చెప్పిన తిరిగిట లెసన్స్ ప్రాక్టీస్ వేరు, ఈ యొక్క తిరిగిట లెసన్ ప్రాక్టీస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా చాలా మజాగా ఉంటుంది. ఈ యొక్క లెసన్ ఈ తిరిగిట ప్రాక్టీస్ చేసి వాంచడం వల్ల మనకు చాలా గొప్ప మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటువంటి యొక్క లెసన్ని మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ప్రతి క్లాస్లో చెప్తుంటాను, ఈ క్లాస్లో కూడా చెప్తున్నాను. ఈ యొక్క లెసన్ని మీరు నోట్ చేసుకోండి. లెసన్ నెంబర్ 38 ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తిరిగిట తక్క తిరిగిట తక్క తిరిగిట తక్క తిరిగిట తక్క రాసుకున్నారు కదా, మరొకసారి చెప్తాను. తిరిగిట తక్క తిరిగిట తక్క తిరిగిట తక్క తిరిగిట తక్క రాసుకున్నారు కదా. ఇది కంటిన్యూషన్ రన్నింగ్ తిరిగిట అనమాట. ఈ యొక్క తిరిగిట ప్రాక్టీస్ చేయడం వల్ల ఫింగరింగ్ పర్ఫెక్ట్లీ సెట్ అవుతుంది, హ్యాండ్ పొజిషన్ సెట్ అవుతుంది. ఈ 2 వేళ్ళతో కొన వేళ్ళతో ఈ యొక్క చూపుడు వేళ్ళ కొన వేళ్ళతో ఫస్ట్ తిరిగిట ఈ యొక్క కరిన ఎడ్జ్ ఉంది కదా ముందు, ఇలాగా దీని మీద టీ డి టీ టా, అర్థమైందా? ఎటు చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ సెకండ్ కరిన ఎడ్జ్
చూస్తున్నారు కదా, ఈ యొక్క ఎడ్జ్లో డౌన్లో ఈ 2 వేళ్ళతో ఫస్ట్ ఇలాగా టీ డి టీ టా టీ డి టీ టా ఇలా వేయాలి. చూస్తున్నారు కదా. ఇలాగ ఎందుకంటే ఈ యొక్క తిరిగిట ఈ లెసన్లో డిఫరెంట్ ప్రాక్టీస్ అంటే, ఇలాగ మనము స్పీడ్ తిరిగిట వాంచడం కోసము ఈ యొక్క స్పెషల్ ప్రాక్టీస్ తిరిగిటాన్ని మామూలుగా ఇది క్లాసుల్లో కూడా ముందు క్లాసుల్లో కూడా మనం చెప్పుకున్నాము. ఈ యొక్క తిరిగిట లెసన్ని ఇలా కూడా మనము ప్లే చేసుకోవడం వల్ల స్పెషల్గా తబలా వాంచేటువంటి కళాకారులకు ఎవరైనా కావచ్చు, పాటలకు వాంచేటప్పుడు ఆ పైకాలం స్పీడ్గా వాంచడానికి ఈ తిరిగిట చాలా ఉపయోగపడుతుంది. ఈ తిరిగిటని ఇలాగ వాంచుకోవడం వల్ల మనకు మంచి పేరు వచ్చేటువంటి అవకాశం గొప్పగా ఉంటుంది. ఇప్పుడు తిరిగిట చూశారు కదా, టీ డి టీ టా ఈ ఎడ్జ్లో వేశారు. నెక్స్ట్ తగ తిరిగిట ఈ డౌన్కి ఫ్రంట్కి మధ్యలో ఈ కరిని అంటారు కదా, దీని ఫాట్లో తగ తిరిగిట టా టా టీ రి టీ టా. మళ్ళీ ఇంకో తగ తిరిగిట టా టా టీ రి టీ టా. చూశారు కదా, ఫస్ట్లో ఈ యొక్క తిరిగిట, నెక్స్ట్ తగ తిరిగిట సెకండ్, మధ్యలో మిడిల్లో మళ్ళీ తగ తిరిగిట తక టా టా టీ రి టీ టా టా టా. చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. టా టా టీ రి టీ టా టా టా. చూశారు కదా. ఈ యొక్క లెసను తిరిగిట తక 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 తిరిగిట తక. ఇప్పుడు మొత్తం కలిపి స్లోగా మనము ఈ యొక్క లెసన్ని చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే దీనికి మామూలుగా మనము ఎండింగ్ ఇచ్చేటప్పుడు తా దా అనిస్తాము. ఇది కంటిన్యూషన్ తిరిగిట ప్రాక్టీస్, హ్యాండ్ పొజిషను, ఈ యొక్క రైట్ కుడి మీద వాంచేటప్పుడు ఈ యొక్క స్పెషల్ ఎంఏ స్టైల్ తిరుపతి స్టైల్లో స్వామివారి సంత ఉన్నటువంటి నేను ఈ యొక్క ఎంఏ స్టైల్ మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఈ యొక్క స్టైల్ ప్రాక్టీస్ని, స్టైల్ ఇన్స్పిరేషన్, స్టైల్ టిప్స్, ఈ యొక్క తబలా ప్రాక్టీస్ మీద చిన్న టిప్స్, చిన్న వెరైటీస్ ఈ యొక్క తిరిగిటలో నాకు గురువులు నేర్పించినటువంటి నా యొక్క పరిజ్ఞానంలో నేను ఈరోజు ఈ యొక్క క్లాసులో తెలియజేస్తున్నాను. గొప్ప మనసుతో మీరు ఈ యొక్క లెసన్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు దీన్ని స్లోగా తబలా మీద ప్రాక్టీస్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? దీన్ని మనం కొంచెము ఇలా వాంచుకుంటూ స్లోగా, ఎంత స్లోగా మనము ప్రతి క్లాసులో కూడా చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు ఈ క్లాసులో కూడా చెప్తున్నాను, మనం ఎంత స్లోగా ఇలాగ ఫింగర్ అది పలుకుతుందా లేదా అనేటువంటి సౌండ్ అబ్జర్వేషన్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా ఏ యొక్క లెసన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, నడ కావచ్చు, వేరియేషన్స్లో ఉన్నటువంటి క్రికెట్ కావచ్చు, ఏదైనా కానీ మనకు ఈజీగా మన హ్యాండ్కి ఫింగరింగ్ సెట్ అవుతుంది.
ఓకేనా? ఇప్పుడు చెప్పుకున్నాము. దీన్ని చెప్పుకోకుండా మనసులో అనుకుంటూ మనం ఇప్పుడు తబలా మీద ప్రాక్టీస్ చేద్దాం. చూసారు కదా? దీన్ని కొంచెం మనకు ఫింగర్ సెట్ అయినాక కొంచెం స్పీడ్గా కూడా మనం ఇలాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూసారు కదా? దీన్ని ఇలాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క లెసన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఇది సాంగ్స్ కూడా మనకు ఆ సాంగ్ సందర్భం బట్టి మనకి ఎక్కడ ఇది ప్లే చేసుకుంటే బాగుంటుంది అని మీకే మైండ్కి అర్థమవుతుంది. ఆ యొక్క టైంలో ఆ యొక్క సాంగ్కి మీరు అనుకూలంగా ఈ యొక్క లెసన్ని ఈ యొక్క టెంపోలో ఏ విధంగా ఉంటుందో ఆ సాంగ్ అలాగా ఆ టెంపోలో మీరు పైకాలానికి దీన్ని బ్యాలెన్స్ చేసుకొని ఈ యొక్క తిరిగటని వాయించుకోవడం వల్ల చాలా మజాగా ఉంటుంది. ఆ సాంగ్కు వాల్యూ వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది. అలాగే ఆడియన్స్ అబ్బా బ్రహ్మాండంగా వాయించాడు, బర్ర అని తబలా మీద పలికిస్తున్నాడు, మంచి ఆర్టిస్ట్ అని మీకు కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం గొప్పగా ఉంటుంది. ఈ యొక్క త్రికట లెసన్, డిఫరెంట్ త్రికట లెసన్ MKMA మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ యొక్క లెసన్ని ఈరోజు 38 తబలా లెసన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఓకే, ఈరోజు ఈ యొక్క లెసన్ని విన్నారు కదా, రాసుకున్నారు కదా. ఇలాగా ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. తీయగా, హాయిగా, చక్కగా ఉంటుంది. చిన్న చిన్న టెక్నిక్స్ దీని మీద కొంచెం ఆ సౌండ్ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఎటువంటి లెసన్ అయినా మనకు ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫింగరింగ్ ఎలా వేయాలో, ఎలా వాయిస్తే సరిపోతుంది. ఈ యొక్క తిరిగిట ఇది డిఫరెంట్ తిరిగిట. మామూలు తిరిగిటాలకు వాయించడము ఈ యొక్క కరెంట్ మీద, ఈ కుడి రైట్ మీద ఈ యొక్క తిరిగిట వాయించడం వేరియేషన్ వేరేగా ఉంటుంది. దీన్ని 1 2 1 2 3 4లో కూడా సైకిల్లో కూడా మనము ప్లే చేసుకోవచ్చు. 1 2 1 2 3 4లో కూడా మనం ప్లే చేసుకోవచ్చు. మామూలు జనరల్గా కూడా దీన్ని హై స్పీడ్లో కూడా ఇంకొక వేరియేషన్లో ఉన్నటువంటి తలాల్లో కూడా మనము ప్లే చేసుకొని వాయించుకోవచ్చు. ఈ యొక్క లెసన్ చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసులు చాలా చక్కగా జరుగుతున్నాయి. చాలామంది జాయిన్ అయినారు. ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు మధ్యాహ్నము 2 నుంచి 4:30 వరకు చెప్పబడుతుంది. అలాగే ఇంటి దగ్గర మార్నింగ్ టైంలో ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్నాయి క్లాసులు. ఈవినింగ్ టైంలో నాకు కచేరీలో ఉన్న కారణంగా లెసన్స్ క్లాసులు చెప్పలేకపోతున్నాను. అలాగే మార్నింగ్ టైంలో ఇంటికి వచ్చిన వారందరికీ 8 to 10:30 వరకు క్లాసులు జరుగుతున్నాయి. అలాగే మీరు ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళు ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించండి. తబలా క్లాసులు నేర్చుకోండి. చిన్నలు పెద్దలు ఎవరైనా కావచ్చు, ఒక మంచి వాయిద్యాన్ని మీరు నేర్చుకోవాలి. చిన్న చిన్న భజన కీర్తనలు కావచ్చు, అన్నమయ్య కీర్తనలు కావచ్చు, తర్వాత ఏంటంటే సినీ భక్తులైనటువంటి భక్తి గీతాలకు కావచ్చు, లలిత గీతాలకు కావచ్చు, ఇలాగ దేనికైనా కానివ్వండి, ఇది నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క వాద్యం ఏంటి అని తెలుసుకొని నేర్చుకోవడం అనేది ప్రధానమైన అంశము. సాంప్రదాయము, మనం భక్తి సాంప్రదాయంలో నడుద్దాం, హిందూ సాంప్రదాయాన్ని పాటిద్దాం. ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ యొక్క తిరిగిట లెసన్ని అందరూ ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్లో మరి యొక్క లెసన్తో మేము ముందుకు వస్తాను. ఈ యొక్క మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నేను చెప్తున్నటువంటి లెసన్ని వింటూ రాసుకుంటూ ఈ యొక్క ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
రేపటి క్లాసులో మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. నమస్తే.